వాళ్ళు మతం మార్చి మిమ్మల్ని దేశ విరోధులుగా తయారు చేస్తారని చెప్పేసి మన వీడియోలు ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో కొన్ని వీడియోలు చూసి ఇలాగే చేయాలని చెప్పేసి ధైర్యంగా వెళ్ళి సుమారు 10 మంది పిల్లల్ని, సండే స్కూల్ పిల్లల్ని వీట బయటికి తీసుకొచ్చి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చింది. గట్టిగా క్లాప్స్. ఓకే, ఈ పాప ఇప్పుడు మతం మారే ఛాన్స్ ఉందా? పాప పెరిగి పెద్దగిన తర్వాత ఎవరన్నా కానీ క్రిస్టియన్స్ వచ్చి చర్చికి రమ్మంటే వెళ్ళే ఛాన్స్ ఉందా? అలాగా చిన్నప్పటి నుంచి ఎలా చెప్తున్నారు? అలా మీరందరూ కూడా, మీరు ఇప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మలు అలాగే చెప్పి ఉండండి ఇప్పుడు వెళ్ళే వాళ్ళ. ఒకటి నేనేం చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు చెప్పారు కదా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని. ఈ ప్రజెంట్ ఇప్పుడున్న పిల్లలకి అని కాకుండా మీరు చెప్పడం ఎలా చెప్పాలంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి గుడి, మన పండగ, మనది ఏంటి సంస్కారం, ప్రతిదీ చెప్పాలి పేరెంట్స్. ఇది మనకు మూఢనమ్మకం లాగా తీసుకురాకూడదు ఎవరైనా సరే. అలా తీసుకొస్తే ఏమవుతుంది అంటే, మన దాంట్లో మన పిల్లలే ఏముందమ్మా పండుగే కదా, దాని విశిష్టత ఏంటి, మీరు దేవుడి దగ్గరగా కూర్చోబెట్టండి పిల్లల్ని. ఆ టైంలో చదివించండి. వాళ్ళకి ఏమొస్తుంది, మనకే రాదు అనుకుంటారు, నాకు రాదు తెలుగు, నేను వీడియోస్ పెడతా, వాళ్ళకి అలవాటు అవుతుంది, నేర్చుకుంటారు. నాకు అన్నీ వచ్చని నేను చెప్పట్లేదు, నాకు అనుభవంతో నేను చెప్తున్నా. నేను క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నాకు వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే వాళ్ళకి ప్రతిదీ మనకి ఇంజెక్ట్ చేసేస్తారు. మన పిల్లలకి తెలియదు అది ఎంత. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియదు. సినిమాలు వస్తే కానీ, ఎవరైనా చెప్తే కానీ, ప్రవచనం వినాలంటే అబ్బా బోర్ అని అంటారు. కానీ ఎంతమంది ఇంట్రెస్ట్ తోటి వింటారు? అసలు మన సంస్కృతి గురించి తెలుసుకోవాలని ఎంతమంది అనుకుంటారు? సో నేను అనేది ఏంటంటే, పక్కన ఎవరైనా పూజ చేస్తుంటే ముదిచ్చేలాగా ఎందుకు చేస్తుంది అలాంటి మాటలు రాకూడదు. అలా అనేవాళ్ళు కూడా ఉంటారు. అలా అన్నారు కదా అని చెప్పి మనం ఆపొద్దు. కొంతమంది బెస్ట్ ఉంటారు, బాగా ఇంత చిన్నప్పుడే ఇవన్నీ చేస్తుందా, దట్ ఈస్ వెరీ గుడ్. ఎంకరేజ్ చేయాలి. అంటే మన ధర్మము మనం ఎంకరేజ్ చేస్తాము. మన చిన్న పిల్లల నుంచి, చిన్నప్పటి నుంచే వీ హ్యావ్ టు స్టార్ట్. అది ఏంటంటే మనకి ఇంకా ఇది కాదు, మూఢత్వం కాదు, ఇదంతా పెద్దవాళ్ళ సెక్షనే, ఒక ఏజ్ వచ్చినాక సెక్షనే కాదు. ఈవెన్ ఒక మనిషి హిందువుగా పుట్టాడు అంటే వాళ్ళు చేయాల్సింది ఇది. ప్రతి ఒక్కరు పూజ చేయాలి. ఇప్పుడు ఒకటి నేను చూపిస్తాను. మా పాప 7 years నౌ. ఆమె మేము చేసే దాంతో వీడియోస్ పెట్టుకొని ఎవ్రీథింగ్ షీ లర్న్స్. ఎవ్రీథింగ్ షీ లర్న్స్. అంటే అమ్మాయికి తెలుసు హిందూ ధర్మం గొప్ప, వేరేది కాదు. మన ధర్మం ఏంటి, హిందూ అంటే ఇప్పుడున్న చిన్న పిల్లలకి చెప్పాలి. అన్నజ మన ధర్మం ఏంటి, హిందూ. ఏంటంటే మనము పిల్లలకి ఇంత చిన్నప్పుడే మనం చెప్పాలా? అవసరమా? టెక్నాలజీ ఇంత పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుట వినాశనానికే. ఎప్పుడు అవుతుందో మనకి తెలియదు. దైవం ఒక్కటే మన తోడుండేది. అది మనం పిల్లలకి ఇన్కల్కేట్ చేయాలి. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు, అది మూఢత్వం అని కాదు, అది పెద్ద వాళ్ళకి, ఒక ఏజ్ అని వాళ్ళకి కాదు. పుట్టిన ప్రతి హిందువుకి పుట్టినప్పుడు ఫస్ట్ డే నుంచి దే హ్యావ్ టు స్టార్ట్. రామ రామ ఎందుకు చెప్తాము, తారంగం ఎందుకు చెప్తాము, విట్టల విట్టల ఎందుకు చెప్తాం, ప్రతి ఒక్కరు చెప్పాలి. ఇప్పుడు తీసుకొస్తారు జోడి జోడి వేసుకోవా, చెప్పమ్మా అయిపోయి. ఎందుకు అది ప్రతి ఒక్కరు ఇది స్టార్ట్ చేయాలి. నేను చెప్పేది మీరు ఏమనుకున్నా నాకు పర్లేదు, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. ఇది అవుతుంది ప్రజెంట్ జనరేషన్. అది మర్చిపోతున్నారు. మన పద్యాలే చెప్పాలి, మనవి మాత్రమే నేర్పించాలి. నౌ షీ వాంట్ టు సింగ్ బిల్వాష్టకం. ఇప్పుడు చదువుతుందంటే ఒకసారి అందరూ వినండి, ఏదో చెప్పడం కోసం మనకి ఎంకరేజ్మెంట్. ఎందుకంటే ఇది వాడాలి, ఇది మన ధర్మం, గుడిలో పాడాలి. తప్పులు పాడుతుందా నాకు తెలియదు. నేను వదిలేసాను పాపకి, నువ్వు చదివితే దేవుడికి క్షమిస్తాడు తప్పుల పైన కూడా. చిన్న పాపవి నువ్వు అని ఈ అండర్స్టాండ్. దేవుడికి అన్నీ తెలుస్తాయి. నువ్వు భక్తితో మాత్రమే ఉండాలి. ఆమె భక్తి పెట్టుకొని ఇప్పుడు పాడుతుంది ఒకసారి. ఇంకా బికాస్ పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఇది కరెక్ట్ అని వాళ్ళకి అర్థమవుతుంది. పక్కన వాళ్ళు నవ్వారు అనుకో, ఇది నేను చెయ్యకూడదేమో, నవ్వారు వినలేదంటే నేనేమో తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్ లో ఉంటారు. అదందరినీ ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుంచి అవాయిడ్ చేయండి. ఇది ఒకటి నేను కోరుకుంటున్నాను. పిల్లలు కూడా గుడికి తీసుకురావాలి. త్రిదళం త్రిగుణాకారం త్రితేర్ణం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం త్రిశాకై బిల్వపత్యశ్చ అర్చుతే కోమలై శివై తమ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పితం దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పితం సాలగ్రామేషు విప్రేషు తటా
కేవనకోపయో యజ్ఞకోటి సహస్రాణం ఏకబిల్వం శివార్పితం దండకోటి సహస్రేషు అశ్వమేధశనాని చ కోటి కన్యా ప్రదానేన ఏకబిల్వం శివార్పితం ఏకం చ బిల్వపత్రస్య కోటి యజ్ఞం ఫలం లభేత్ మహాదేవేశ పూజాగ్రం ఏకబిల్వం శివార్పితం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం గయా ప్రయాగమేరుష్వ ఏకబిల్వం శివార్పితం ఉమయా సహదేవేశ వాహనం నందిశంకరం ముచ్యతే సర్వ పాపేభ్యో ఏకబిల్వం శివార్పితం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు ఒక మాట అది ఇచ్చేసాను. మీ పేరు భార్గవి అన్నారు కదా? భార్గవి. ఓకే, ఇప్పుడు భార్గవిక చెప్పిన పాయింట్ మీ అందరికి అర్థమైంది కదా. భార్గవిక లాంటి తల్లి పిల్లలు ఇలా పెంచితే అసలు మేము ఇలాంటి ఇంత కష్టపడి మేము ఇంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా వీళ్ళు ఇప్పుడు ఈ పాప ఇప్పుడు మతం మారే ఛాన్స్ ఉందా? పాప పెరిగి పెద్దకిన తర్వాత ఎవరన్నా కానీ క్రిస్టియన్స్ వచ్చి చర్చికి రమ్మంటే వెళ్ళే ఛాన్స్ ఉందా? అలాగా చిన్నప్పటి నుంచి ఎలా చెప్తున్నారు? అలా మీరందరూ కూడా మీరు ఇప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మలు అలాగే చెప్పి ఉండండి ఇప్పుడు వెళ్ళే వాళ్ళ అలా పెంచకపోవడం వల్లనే కదా ప్రాబ్లం. ఇది చూడండి, మనము భార్గవిక దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటామో, పిల్లల్ని ఎలా పెంచుతుంది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు గుడికి వెళ్ళడం, పూజ చేయడం ఇవన్నీ ఏంటి పెద్దల సెక్షన్ అనుకుంటున్నారు కదా పిల్లలు. అలా కాదు, అలా కాదు, పిల్లలు నేర్చుకోవాలని చెప్పేసి మంచి పాయింట్ చెప్పారు. ఇది మనం పాటిద్దాం. ఓకేనా భార్గవిక గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీ పిల్లలతో పాటు అలాగే ఇది ఏంటంటే ఓ క్రైస్తవుడ మేలుకు ఎందుకు పెట్టారంటే క్రైస్తవులు మన వాళ్ళే కదా, బయట వాళ్ళ ఇజ్రాయెల్ నుంచి వచ్చారా? నిన్న మొన్న దాకా మీతో పాటు కలిసి భోజనం చేసిన వాళ్ళు కదా, మీతో పాటు కలిసి పండుగలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కదా. అక్కడికి వెళ్ళి ఆ సిద్ధాంతాల వల్ల వాళ్ళు దూరం అయ్యారు అంతే. అది తెలియజేసేదే మన పుస్తకం. అని మా దాంట్లో ఈ క్రైస్తవ అనేది మేము రాని మీరు చేంజ్ చేయండి. జనరేషన్ లో గుడికి కూడా ఎవ్వరు రావట్లేదు, ఇంత టైం స్పెండ్ చేయట్లేదు. నేను ఆంటీ గారికి చెప్పాలి, నాకు ఇక్కడ కనిపించట్లేదు. తాను ఎంత ఫాలో అప్ చేస్తుందంటే చేస్తుంది, అందరు వచ్చేంత వరకు చేస్తుంది. ఇది ఇంకా చేయడం అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు, కానీ ఇది కంటిన్యూగా సాగుతుంది. ఇంతమందిని గెట్ టుగెదర్, ఒక చిన్న పార్టీ అనుకుంటేనే గెట్ టుగెదర్కి మనం ఎన్ని ఫోన్స్ చేయాలి, ఎన్ని చేయాలి. అలాంటిది ఇక్కడ రోజు ఇది సాగుతుంది అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, అలా ఇంట్రెస్ట్ కూడా చేపిస్తుంది. సో ఆంటీ ఈజ్ సో గ్రేట్, నేను అలా చెప్పగలను. ఎందుకంటే తను అలా చేస్తుందని ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇప్పుడు ఇంకొకరు ఈ అథారిటీని తీసుకోమంటే ఎవరు తీసుకొని అరేంజ్ చేయగలుగుతారు? ఒక 2 times 3 times చేస్తారు కావచ్చు, మళ్ళీ 4th time ఓపిక ఉండదు. ఇది ఒక పూనిక అంతే. ఆ పూనిక ఉంటేనే అందరినీ తీసుకురావడానికి పాసిబుల్ అవుతుంది. ఇలా ఒక్కటి నేను చెప్పాలనుకున్నాం. ఇది అందరూ చాలా బాగా పాడతారు, నాకు వినిపిస్తుంటుంది. నాకు ఆఫీస్ ఉండడం వల్ల నేను రాలేకపోతాను ఎప్పుడు అనుకుంటాను, కానీ ఈరోజు లక్కీగా నాకు ఆఫీస్ హాలిడే, అందుకు నేను రావడం కుదిరింది. ఖచ్చితంగా ప్రతి ఫ్రైడే వీళ్ళు పారాయణం చేస్తారు. అందరికీ ఎవరెవరు పారాయణం చేస్తారో అందరికీ చాలా థ్యాంక్స్. అట్లాగే మరొక మాట, మన సోనీ గారు ఎవరైతే ఉన్నారో సోనీ గారికి ఒకసారి అంతా క్లాప్స్ కొట్టండి. తను మాట్లాడలేకపోవచ్చు కానీ 10 మంది పిల్లలు సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళని 10 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధైర్యం చేసి అందరిని కూడా బయటికి తీసుకొని హిందువులోకి వచ్చేసింది. సోనీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఓకేనా? చిన్న పిల్లలు చెప్తే మనం వింటారు. అమ్మ తెలుసో తెలియక వెళ్తున్నారు, అక్కడికి వెళ్తే మొత్తము వాళ్ళు మతం మార్చి మిమ్మల్ని దేశ విరోధులుగా తయారు చేస్తారని చెప్పేసి మన వీడియోలు ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో కొన్ని వీడియోలు చూసి ఇలాగే చేయాలని చెప్పేసి ధైర్యంగా వెళ్ళి సుమారు 10 మంది పిల్లల్ని సండే స్కూల్ పిల్లల్ని ఇట బయటికి తీసుకొచ్చి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చింది. గట్టిగా క్లాప్స్. ఓకే, ఇంకా మళ్ళీ ఖచ్చితంగా ఇంకొకసారి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను మరొక మీటింగ్లో. ఓకేనా? ఇంకేమైనా చెప్పాలనుకుంటే మళ్ళీ అప్పుడు మాట్లాడు. ఓకేనా? అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.